లవ్ యూ అంజలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ఓయే అంజలి. మరి ఇంకెందుకు కలుస్తాం, రివ్యూలో కలుపుతాం. ఓయే అంజలి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ 2022లోనే రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా మూవీ అనేది ఇన్ ఆల్ లాంగ్వేజెస్లో మన ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ మూవీ అయితే నచ్చలేదు. మరి ఎందుకు అలా చెప్తున్నానో ఏంటో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు మూవీలో చాలా ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ ఆ మూవీ ఓపెన్ అవ్వడమే, లైక్ స్టార్ట్ అవ్వడమే లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లైక్ ఒక టూర్కి వస్తారనమాట. టూర్కి వచ్చి లైక్ ఒక గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇంకా లైక్ వాళ్ళ కపుల్స్ అనమాట. అయితే వాళ్ళతో పాటు ఇంకొకరు వస్తారనమాట. తను వచ్చేసి లైక్ కపుల్స్ అన్నా కదా, ఏదైతే లైక్ మన హీరోయిన్ ఉందో తన లవర్ అనమాట. అంటే తనకి తెలియకుండా తనను ఫాలో అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం తనని డీప్గా లవ్ చేస్తారు. మరి ఇంతకీ మన విలన్ ఎవరైతే తనని ఫాలో అవుతారన్నానో తన వల్ల అసలు ఆ కపుల్స్కి ఎలాంటి సమస్యలు వచ్చాయి, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, చివరికి ఏమైంది ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఈ మూవీలో ఏదైతే మ్యూజిక్ ఉందో నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా అనిపించాయి కొన్ని సాంగ్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. ఎట్ ద సేమ్ టైం మూవీలో చాలా ఫ్లాస్ అన్నా కదా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు మూవీ చూస్తున్నాను అని ఒక ఫీలింగ్ అయితే రాలేదు. ఏదో ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. లైక్ సీరియల్ అంటే లైక్ ఎపిసోడ్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ 2, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలాంటి ఎపిసోడ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాటోగ్రఫీ అనేది చాలా అంటే చాలా వర్స్ట్ అనిపించింది. ఇంకొంచెం ఆ సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండేదేమో అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కూడా అంతేం లేదండి, చాలా వరకు లైక్ రొటీన్ అనిపించింది. అంత మించింది. ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఖాళీగా ఉన్నవాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. ఎంఎక్స్ ప్లేయర్లో ఇన్ ఆల్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.